మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, బంగారం చూసుకుంటే ఆల్ టైమ్ హైలో దూసుకుని వెళ్ళిపోతుంది. వెండి కూడా ఏం కాదు, క్రాస్ చేసే వెళ్ళింది అనుకోవచ్చు. అంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు ఇంత హైలో వెళ్తుంది అంటారు? ఇది అంటే చూసుకుంటే 1,00,000 దాటే దిశగా కూడా వెళ్ళవచ్చు అంటారా? ఒకసారి సో బేసికల్గా ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద ఒక 10,000 పెరిగిద్దండి పర్ 10 గ్రామ్స్కి. అది మామూలు విషయం, లాస్ట్ 4-5 years నుంచి వస్తున్నాం. సో బేసికల్గా ఈ సంవత్సరం అవును జాక్పాట్ అండి గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే 40% దాకా వచ్చింది. ఇండియాలో కూడా ఈవెన్ 27% దాకా వచ్చింది యావరేజ్ మీద గోల్డ్ మీద. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ అనమాట గోల్డ్కి అయితే లాస్ట్ 4-5 yearsలో చూసుకుంటే కనుక. డెఫినెట్గా ఈ ఈక్విటీలో ఉన్న వాలటైలిటీని మనం యావరేజ్ అంటే తగ్గించుకోవాలి అనుకుంటే కనుక గోల్డ్ ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం బెటర్ అనమాట. అందుకని మల్టీ అసెట్స్ ఉంటే ఈక్విటీలో ఉన్న వాలటిలిటీ బ్యాలెన్స్కి బాగుంటుంది అనమాట. ఈ టైంలో మనం అది క్లియర్గా ఇప్పుడు కనపడుతుంది. లాస్ట్ 2-3 months నుంచి ఈక్విటీ ఎప్పుడైతే బాగా డౌన్ అవుతుందో, గోల్డ్ అయితే ఎప్పుడైతే ముందు పడటం స్టార్ట్ అవుతుందో, రెండు బ్యాలెన్స్ అయిపోయి డౌన్ ట్రెండ్ రిస్క్ బాగా తగ్గిందనమాట. అందుకని ఈ సంవత్సరం మల్టీ అసెట్స్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా యావరేజ్ మీద ఒక 17-18% దాకా ఇచ్చింది అనమాట. మొత్తానికి గోల్డ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్తో పోల్చుకుంటే దిస్ ఇయర్ ఇస్ ద బెస్ట్ వన్ అనమాట. బహుశా గోల్డ్ సిల్వర్కి సంథింగ్ దినో అనమాట. ఏదో నెక్స్ట్ 1 yearలో వచ్చే వాలటిలిటీ కావచ్చు, లేదా అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ ఏదో జరగబోతున్నది గుర్తు అనమాట. ఇది ఇంత ఫాస్ట్గా మూవ్ అవడానికి మొత్తానికి మనం హిస్టారికల్ డేటా చెక్ చేసుకుంటే కనుక 3rd బిగ్గెస్ట్ బుల్ మార్కెట్లో ఉన్నాం. ఇప్పుడు మీరు కనుక మన గ్రాఫ్ చూసామనుకోండి, ఈ బుల్ మార్కెట్ స్టార్ట్ అయ్యింది 2017లో అండి. అప్పుడు ఒక్కసారిగా 2400% పెరిగింది. అప్పుడు దాకా గోల్డ్ సైలెంట్గా కామ్గా సైడ్ వేలో ఉండే గోల్డ్ కత్త సడన్గా లైవ్ వచ్చి దానికి పెరగడం స్టార్ట్ అయింది బాగా. అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం బిగిన్ చేసింది 1970. అప్పుడు పరిగెత్తిన గోల్డ్ 2400% పెరిగిందండి విత్ ఇన్ డెకేడ్లో. తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకుంది. మళ్ళీ రీసెంట్గా అమెరికన్ రిసెషన్ అప్పుడు 2008 అప్పుడు మళ్ళీ బిగిన్ అయింది. మళ్ళీ 3rd బిగ్ వేవ్ ఇప్పుడు స్టార్ట్ అయింది, 2024లో స్టార్ట్ అయింది. అందుకని మన 3rd బిగ్గెస్ట్ బుల్ మార్కెట్లో ఉన్న గోల్డ్ డెఫినెట్గా ముందు రోజుల్లో ఇంకా ముందు పోద్ది. మీరు అన్నట్టు 1 lakh ఈ సంవత్సరం రావచ్చేమో, కానీ నెక్స్ట్ ఇయర్ అయితే పక్కా. అంటే ఇంటర్నేషనల్ పరంగా చూసుకుంటే ట్రంప్ ఎఫెక్ట్ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకటని కాదు, బేసికల్గా ఏంటంటే ఈక్విటీలో అన్సర్టనిటీ వస్తే గోల్డ్ డిమాండ్ వస్తుంది. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంట బిగిన్ చేసినాయి ఈ మధ్యకాలంలో, డీడాలరైజేషన్ అని చెప్పేసి అట్లా డిమాండ్ వస్తుంది. అంటే ట్రెడిషనల్గా ఇండియా కానీ చైనా కానీ గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం అనేది మామూలు విషయమే, వాళ్ళ వల్ల వస్తుంది ఎంతకంత. అట్లా అన్ని వాటి వల్ల ఈ డిమాండ్ క్రియేట్ అవుతుంది అనమాట. బేసికల్గా మిగతా అసెట్స్లో ఎప్పుడైనా అన్సర్టనిటీ వచ్చిన ప్రతిసారి కూడా బై డిఫాల్ట్ గోల్డ్ బూమ్ వస్తుంది. బట్ ఈసారి ఏంటంటే 10 years బేస్ బ్రేక్అవుట్ అయిందనమాట లాస్ట్ ఇయర్. అందుకని ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మనం 3rd బుల్ మార్కెట్లో ఉన్నాం. ఫస్ట్ బుల్ మార్కెట్ అప్పుడు 2400% వచ్చింది. తర్వాత బుల్ మార్కెట్లో 900% వచ్చింది. ఇప్పుడు 3rd బుల్ మార్కెట్ కాబట్టి ఎంత వచ్చిందో మనం చూడాలి. అండ్ ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇండియాలో మల్టీ అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్ నెక్స్ట్ గోల్డే. అందుకని ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందుతారు అన్నమాట ఎంతకంత. ఉన్న అసెట్స్ ఇండియాలో ఉన్న గోల్డ్ వాల్యుయేషన్ ఒక్కసారిగా 27% పెరిగింది అంటే ఎంత పెద్ద వెల్త్ క్రియేషన్ ఊహించండి. ఇప్పుడు గోల్డ్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే సార్, ఇప్పుడు సిల్వర్ కూడా అలానే ఉంది కాబట్టి 98,000 దాటేసింది కాబట్టి సిల్వర్కి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే సార్ మరి ఈ రెండు కూడా అండి, అంటే సిల్వర్ ఇంకా ఇండస్ట్రియల్ యూటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా గోల్డ్తో పోల్చుకుంటే అది కొంచెం స్లోగా ఉంది, కానీ యాక్చువల్గా సిల్వరే ఎక్కువ పర్ఫామ్ చేయాలి. మొత్తానికి ఈ రెండు మెటల్స్ కూడా ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈక్విటీ అంత అన్సర్టనిటీకి గురైతే ఇవి అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంది. సో నార్మల్గా అయితే ఇయర్లీ యావరేజ్ ఎక్స్పెక్టేషన్ 10-12% పెట్టుకోవచ్చు, కానీ బట్ 24 మాత్రం వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ ఇయర్ ఫర్ ద గోల్డ్ ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే 27%. సిల్వర్ ఎందుకు సార్ ఇంతగానంగా పెరుగుతుందంటే రీజన్స్ ఏముండొచ్చు అంటే? బేసికల్గా ఇండస్ట్రీలు చాలా ఎక్కువ, ఎలక్ట్రికల్ వెహికల్స్లో అట్లా చాలా వాటిలో వాడతారు. ముందు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎలక్ట్రికల్ వెహికల్స్ వాటికి ఎక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి వాటిలో ఈ కండక్టర్స్ వాటికి బాగా వాడతారు సిల్వర్. రెండోది మైనింగ్ యాక్టివిటీ బాగా తగ్గి సెకండరీ మార్కెట్లో ఉన్న సిల్వర్ గోల్డ్కి డిమాండ్ ఎక్కువ అవుతుంది అనమాట. అట్లా ఓవరాల్గా ఇది బాగా ముందుకెళ్తాను. కమింగ్ టు ఇంకా బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది, తర్వాత గోల్డ్ ప్రైస్ ఎలా ఉండకపోవచ్చు అంటే 1,00,000 వరకు వెళ్ళిపోతుంది అని అంటే ఏం చెప్తారు? 1 yearలో 1,00,000 అని అనుకోవట్లేదు, కానీ అట్లీస్ట్ 2 years పట్టింది. మనం హిస్టారికల్ రిఫరెన్స్ మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 10 గ్రామ్ గోల్డ్ వచ్చేసరికల్లా మీకు ఒక 10,000 దాకా పెరుగుతుంది బై డిఫాల్ట్. లాస్ట్ ఇయర్ మనం చూసాం 77,000 లాస్ట్ డిసెంబర్లో. ఇప్పుడు మనం ఆల్రెడీ 83లోకి వచ్చేసాం. బహుశా ఈ రెండింగ్కి 90 దాకా రావచ్చు ఈ రెండింగ్కి.
ఆ నెక్స్ట్ ఇయర్లో మీరు అన్నట్టు ₹1,00,000 చేరొచ్చు. మామూలుగా చూసుకుంటే చైనా తర్వాత గోల్డ్ వినియోగంలో మనదే సెకండ్ ప్లేస్ అంట కదా సార్. డెఫినెట్గా ఇట్లా ట్రెడిషనల్గా ఇండియాలో గోల్డ్ అంటే పిచ్చి అండి అది. గోల్డ్ గురించి మాట్లాడుకున్నా, గోల్డ్ టచ్ చేసిన, గోల్డ్ మెడలో వేసుకున్నా అది సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అనమాట. అందుకని ఇండియా సంబంధించి ఎసెట్ అంటే రియల్ ఎస్టేట్ తర్వాత నెక్స్ట్ గోల్డే. రియల్ ఎస్టేట్లో 51% ఇన్వెస్ట్ చేస్తారు ఇండియాలో. అంటే ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక సొంత ఇల్లు ఉండాలని కల అనమాట. ఒక ఇల్లు ఉండాలి, ఒక రెంట్కి ఇచ్చి ఇంకొక ఇల్లు ఉండాలి అని కోరికలు అనమాట. ఇట్లా ఎక్కువ మీద రియల్ ఎస్టేట్ మీద పెడతారు అండ్ నెక్స్ట్ గోల్డ్ మీద పెడతారు. అందుకని ఈ గోల్డ్ ర్యాలీ వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంది ప్రపంచవ్యాప్తంగా అంటే మాత్రం డెఫినెట్గా ఇండియన్సే ఉంటారు. కాకపోతే ఒకటి పెరిగిందని మనం లెక్కేసుకోవటం తప్ప ఎవరు అమ్మరు కదా, ట్రెడిషనల్గా ఎవరు అమ్మరు, అట్లా పక్కన పెట్టుకుంటారు. దీనివల్ల ఏంటంటే సెకండరీ మార్కెట్లో గోల్డ్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడు డబ్బు అవసరం అందరూ వస్తుంటారు. ఏదో గోల్డ్ కూడా సీరియస్గా ఒక ఎసెట్కి కన్సిడర్ చేసే టైం వచ్చేసింది అనమాట. ఈక్విటీలో వాలటిలిటీ వల్ల కావచ్చు, లేకపోతే రిటర్న్స్ పరంగా కావచ్చు, లేదా రిస్క్ డైవర్సిఫై చేద్దాం అన్నట్టు కావచ్చు. మొత్తానికి అయితే గోల్డ్ కూడా ముందు రోజుల్లో డిమాండ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ముందు ఇప్పుడు ముహూర్తాలు కూడా ఉన్నాయని, పెళ్లిళ్ళ సీజన్ ఒకటి వస్తుంది, అన్ని ఒకదానికి కూడా అన్ని ఎఫెక్ట్ కూడా బాగానే పడుతుంది. డెఫినెట్గా యాడ్ అవుతుంది. కాకపోతే మనం గోల్డ్ రేట్ల వరకు లోకల్ ఈవెంట్గా మనం చూడలేము, అది ఇంటర్నేషనల్గా అనమాట. వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల పెరుగుతుంది. ఇప్పుడు అన్ని కరెన్సీలో అంటే నువ్వు డాలర్లో పెట్టినా, కెనడియన్ డాలర్లో పెట్టినా, అమెరికన్ డాలర్లో పెట్టినా, ఇండియాలో ఇండియన్ రూపీలో పెట్టినా, చైనీస్ యాన్లో పెట్టినా, ఎలా పెట్టినా సరే గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది. దాని మీనింగ్ ఏంటంటే అన్ని కంట్రీ వాళ్ళకి గోల్డ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. అంటే ఇండియాలో ఇంకా తక్కువ రిటర్న్స్ వచ్చినాయి, కానీ అబ్రాడ్లో అయితే 35 to 40% నాకు వచ్చింది 1 yearలో. దట్ ఈస్ ద రీసెంట్ ఇయర్స్లో మనం ఎప్పుడు చూడలే గోల్డ్ అంత రిటర్న్స్. అండ్ ఎవ్రీబడి సర్ప్రైజ్ అనమాట, ఇంతగా ఏమవుతుంది దీంట్లో అని. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా గోల్డ్ ఆల్ టైమ్ హైలో నిలబడుతుంది అంటే, ఎందుకంటే వరల్డ్ మార్కెట్స్ అన్ని ఎక్సెప్ట్ ఇండియా అన్ని ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి. ఈక్విటీ ఆల్ టైమ్ హైలో ఉంది, బిట్ కాయిన్ ఆల్ టైమ్ హైలో ఉంది, గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది, అన్నీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఇట్స్ వెరీ సర్ప్రైజ్ అనమాట. యాక్చువల్గా ఇవన్నీ ఇన్వెస్ట్లో ప్రపోర్షన్ ఉంటాయి ఒక అసెట్కి ఇంకో అసెట్. బట్ ఈసారి గోల్డ్ చాలా స్ట్రాంగ్గా నిలబడింది. బహుశా ఒక డెకేడ్ చార్ట్స్ బ్రేక్అవుట్ అవటం వల్ల అనుకుంటా. రెండోది సెంట్రల్ బ్యాంక్స్ బాగా కొంటున్నాయి. థ్యాంక్ యూ. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.